అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. నైతిక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే. ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు, సమాజ నిర్మాత. మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు. నిజాయితీ పరులను నువ్వు శిక్షించాలని విశ్వ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. వారి వ్యక్తిత్వం పైన కొడితే చాలు, వాళ్ళు కుమిలిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ పరులు. నిందలేసే మీ ఇలాంటి సిగ్గులేని జన్మ కాదు వారిది. అబద్ధం, అలక ఈ రెండింటిని అప్పుడప్పుడు లేదా అవసరమైతేనే ఉపయోగించండి. ప్రతిసారి ప్రయోగిస్తే పలుచనైపోతారు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపే వారితో కలవకు. గర్విష్ఠులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసే వారిని నీ ఇంటికి పిలవకు. తప్పు చేస్తున్నవాడు భయపడడం మానేశాడు. నిజాయితీగా ఉన్నవాడు వణికిపోతున్నాడు. ఎందుకంటే తప్పుకు తోడుగా ఉన్నవాళ్ళు ఎక్కువయ్యారు. నిజాన్ని ఒంటరి చేసి నాశనం చేస్తున్నారు. కర్ణుడు చెడ్డవైపు నిలబడ్డా ధర్మానికి కట్టుబడ్డాడు. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. మనం ఎక్కడ ఉన్నాం, ఎవరితో ఉన్నాం అన్నది కాదు ముఖ్యం. నీతి నిజాయితీగా ఉన్నామా లేదా అనేదే మన స్థాయిని నిర్ణయిస్తుంది. గొప్పతనం అంటే సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని నొప్పించకుండా బ్రతకగలిగితే మనం గొప్పోళ్ళమే. వినాశనం దగ్గర పడ్డవాడు చెడు నీతిని మంచిదానిగా భావిస్తాడు. భయం శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కానీ ఆత్మను చంపేస్తుంది. మనకు గాయమైతే ఎంత బాధపడతామో ఎదుటివారిలోనూ అలాంటి బాధే ఉందని భావించడమే మానవత్వం. ఎంత పెద్ద ఇల్లైనా కట్టేది భూమిపైనే, ఎంత పెద్దగా ఎదిగినా చేరేది భూమిలోనే. ఆస్తిపాస్తులు ఇతరులకు చూపించేది కాదు, అనుభవించేది. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది అనుభవించకుండా చూపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కోపమో పగో లేకుండా కష్టాన్ని ఒకడు భరిస్తే వాడు సూర్యునికి సమానమవుతాడు. దాని ముందు రాయి లాంటి హృదయమైనా కరుగుతుంది. చిత్తశుద్ధితో ఒక పని మీద దృష్టి కేంద్రీకరించగలిగిన మనిషి చివరకు దేనినైనా సాధించగల శక్తిని సంపాదిస్తాడు. కంటిచూపు లేనివాడు గ్రుడ్డివాడు కాదు. తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నవాడే నిజమైన గుడ్డివాడు. జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రుడు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకండి. ఏదీ సాధించలేదని చింతించకండి. ఏదో సాధించామని గర్వించకండి. రేపనేది ఒకటుందని మరచిపోకండి. పాము పాలు తాగితే విషమే పెరుగుతుంది, కానీ అవి అమృతంగా మారవు. మనం సంతోషంగా లేనప్పుడు మన చుట్టూ అంబరాన్ని అంటే సంబరాలు జరుగుతున్నా మన నేల చూపులకు అవి కనిపించవు. పిల్లలకు ఆస్తులిస్తే వాళ్ళు అవి ఉన్నంతకాలమే బ్రతుకుతారు. అదే చదివిస్తే ఎలాగైనా బ్రతుకుతారు. నీ వెనక ఉండి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఉండేది వెనకే. నిన్ను పొగిడేవారి కంటే నిన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నువ్వు అధికంగా మంచిని పొందగలవు. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసుంటే చాలు. స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు, మనసులోని భావాలు కలిస్తే చాలు. 1 సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది, కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు. ఇష్టం ఉంటే ఆడది తీయగా మాట్లాడుతుంది, ఇష్టం లేకుంటే పిలుపు కూడా వెగటుగా ఉంటుంది.